జ్ఞానపరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞానపరిమళాలు కార్యక్రమం ద్వారా మనం ఎంతో మంది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. విశేషంగా వారు చేసినటువంటి ధ్యాన సాధన, వారు పొందిన లాభాలు అవి. మరి ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి మన అతిథిగా వచ్చారు సుజాత గారు తిరుపతి నుంచి. గత 25 సంవత్సరాల పైగా ధ్యాన సాధన చేస్తూ వారు పొందిన లాభాల్ని అందరికీ పంచుతూ, మరీ ముఖ్యంగా తిరుపతిలో శ్రీవారి సేవకి ఇచ్చేసినటువంటి మాస్టర్స్ కి వారి యొక్క అంతకు ముందుకి ఆ తర్వాత వారిని ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారిలో మార్పుకి విశేషంగా కృషి చేస్తున్నారు. మరి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని, పత్రిజీతో ఉన్నటువంటి వారి ప్రయాణాన్ని మరి వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అనిత మేడం. అందరికి నమస్తే మాస్టర్స్. మన గురువు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ధ్యాన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. చక్కటి ధ్యానం చేసుకుందాం ఇంతసేపు. ఇప్పుడు సజ్జన సాంగత్యం అన్నమాట. ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి పిఎంసి డిజిటల్ టీంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ధ్యాన మార్గంలోకి రావడానికి కారణం నా భర్త సంగీత బాబు ద్వారా వచ్చాను 1999లో. నాకు అంతకుముందు ఈ ధ్యానం అనేది ఆ పదము నేను వినలేదు. అలాగే మనము బుద్ధుడి గురించి గాంధీ గురించి ఇలా తెలుసుకున్నప్పుడు వాళ్ళు అహింస మార్గంలో ఉన్నారని మాత్రమే తెలుసు. అలాగే బుద్ధుడు చెప్తున్నటువంటి బోధనలు అక్కడక్కడ చదివి వినడం తప్పితే ధ్యానం ఎంత గొప్పగా ఉంటుందని, ఇంత మనుషుల్ని చాలా గొప్పగా ప్రభావితం చేస్తుందనేసి తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఎంత మార్పు అంటే, ధ్యాన జీవితం అంటే ఒక అద్భుతమైన జీవితం అనేసి ధ్యాన సాధన ద్వారా మెల్లమెల్లగా తెలుసుకుంటూ వచ్చాను. మొదట్లో నాకు ధ్యానం చేసిన అంటే మొదటి రోజు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వివాహమైన మొదటి వారంలోనే ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు రెండు వేళ్ళు కలిపి కళ్ళు మూసుకోమని చెప్తారు, శ్వాసను గమనించమంటారు. నాకైతే శ్వాసను గమనించాను కానీ ఒక 5 minutes తర్వాత వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. హాఫ్ అన్ అవర్ అలాగే బలవంతంగా కట్టి పెట్టుకున్నాను, వామిటింగ్ ఆపి పెట్టుకున్నాను. వెంటనే వాళ్ళు ఓకే చెప్తారు కదా, లాస్ట్ 5 minutes అన్నప్పుడు కళ్ళు తెరిచి చూచాను. అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు. నాకైతే ఎప్పుడెప్పుడు లేస్తామా అన్న ఫీలింగ్ ఉంది. ఓకే చెప్పిన వెంటనే నేను వెళ్ళి వామిటింగ్ చేసుకోవడము, మళ్ళీ క్లాస్ జరుగుతూ ఉంటే కూడా మధ్యలో లేచి వామిటింగ్ చేసుకోవడం జరిగింది. నేనేమనుకున్నానంటే పెళ్ళైన మొదటి వారం కదా, ఏమన్నా మంచి ఆహారం అంటే డైజెషన్ కాకుండా ఉండడం వల్ల ఇలా జరిగిందేమో అనుకున్నాను. తర్వాత ధ్యాన సాధనలో మనము విశ్వశక్తిని స్వీకరించినప్పుడు మన లోపల సరికానివి ఏవైతే ఉంటాయో అవి మన నుంచి బయటకు వెళ్ళిపోతాయి అనేసి తెలుసుకున్నాను మాస్టర్స్. అంటే నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది అన్న విషయం తర్వాత అర్థమైంది. అలాగే మొదట్లో ధ్యానానికి వచ్చినప్పుడు ఎన్నో ప్రకృతులు కనిపించేటివి అనమాట. చక్కగా చెట్లు, సెలయేర్లు, కొండలు, జలపాతాలు, ఏవేవో హిమాలయాలు అవంతా. నేను మాకు అంటే తిరుపతికి దగ్గరలో ఒక 40 kilometers దూరంలో ఉన్నటువంటి గ్రామంలో మాది ప్రయాణము చిన్నప్పటి నుంచి చేయడం జరిగింది. అలా నాకు ప్రకృతి అన్న ఈ చెట్లు ఇవంతా అలవాటే. నేనేమనుకున్నానంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మా చుట్టుపక్కల ఇవి చూశాను కదా, అవి కనిపిస్తున్నాయి అంటే నా ఆలోచనలు అటువైపు గ్రామం వైపు, మా విలేజ్ వైపు వెళ్తున్నాయేమో, ఈ ప్రకృతి వైపు అనుకున్నాను. కానీ మాకు చుట్టుపక్కల అంటే మా డాబా పైకి వెళ్ళినా కూడా పచ్చటి పొలాలు, కొండలు కనిపిస్తాయి కానీ ఈ సెలయేర్లు అవి ఉండవు అనమాట. తర్వాత అర్థమైంది, ఓకే నేను ధ్యానంలో అవన్నీ చూడగలిగాను అనేసి. అంటే మాకు హిమాలయ లాంటి ఉండవు కదా మన ఏరియాలో. అలా
అంటే ధ్యానంలో కొంచెం కొంచెం ఉన్నత స్థాయికి చేరినప్పుడు అది ముందు జరిగినంత ఒక అనుభవం కింద తీసుకుంటూ వచ్చాను. అలాగే ధ్యాన జగత్తులో కూడా నాకు మొదటి నుంచి ధ్యాన జగత్ వచ్చేది. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్. దాన్ని చదివినప్పుడు ఎంతో మంది అనుభవాలు ఉంటాయి. నాకు ఎటువంటి అనుభవం లేదే అనుకుంటూ ఉండేదాన్ని. ఇవన్నీ అనుభవాలు అనేసి తర్వాత తర్వాత అర్థమైంది మాస్టర్స్. నేనైతే మొదట ధ్యానంలో ఈ హీలింగ్ ప్రాసెస్ జరిగిందని చెప్పాను కదా, క్లీనింగ్ ప్రాసెస్. అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా నాకు ఆవలింతలు బాగా రావడము, కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయన్నమాట. ధ్యానంలో కూర్చోవడం ఆలస్యం, కళ్ళల్లో నీళ్లు అలాగే కంటిన్యూగా కారిపోతూ ఉంటాయి. ఎవరో కొడితే ఏడ్చినట్టు ఎంత వస్తాయో అంతలా కారిపోతూ ఉండేటి. ఎందుకు అని తర్వాత అర్థమైంది ఏమంటే, నేను ధ్యానం చేసేటప్పుడు నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. అక్కడ ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతా ఉంది అనేసి మెల్లగా తెలుసుకున్నాను. మొదటి రోజు ధ్యాన పరిచయమైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే ధ్యానం చేస్తూనే ఉంటాను. ఆహ్, ఎక్కడ ఆగింది లేదు. కాకపోతే సాధన అనేది నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ కరోనా తరువాత ఎక్కువ డీప్‌గా ధ్యాన స్థాయిని పెంచుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఎన్నో అనుభవాలన్నమాట. ధ్యానమైతే ఇలా సాగుతూ ఉంది. స్వాధ్యాయం పత్రి గారి పుస్తకాలు చదవడము, నాకు మొదటి నుంచి స్వాధ్యాయం అంటే ఇష్టము. చక్కగా అన్ని రకాల బుక్స్ అంటే వీక్లీ నావెల్స్, ఈవెన్ న్యూస్ పేపర్, వేస్ట్ పేపర్ అయినా సరే అలా తిరగేయడం అలవాటు. ఆ అలవాటు నాకు స్వాధ్యాయంలో బాగా ఉపయోగపడింది. ఎన్నో పుస్తకాలు చదివాను. పత్రిజీవి అప్పట్లో ఆడియో క్యాసెట్లు వచ్చేటివి. అవన్నీ కూడా చాలా సార్లు రిపీటెడ్‌గా వినేదాన్ని. అలాగే కూడా సీడీ మంది స్పిరిచువల్ రియాలిటీ సీడీ ప్లేను కూడా చాలా సార్లు పెట్టుకొని చూడడం జరిగిందనమాట ఈ ధ్యానంలో. ధ్యానము, స్వాధ్యాయము చక్కగా నాకైతే చాలా ఆనందాన్నిచ్చాయి. అలాగే సజ్జన సాంగత్యం. అంటే 18 ఆదర్శ సూత్రాల్లో సజ్జన సాంగత్యం అనేది చాలా తక్కువ. పత్రిసార్ తిరుపతిలో ఉన్నప్పుడు, తిరుపతిలో ఎక్కడ క్లాస్ జరిపినా నేను వెళ్ళేదాన్ని. ఎన్నో అనుభవాలు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు గూడా పొందేదాన్ని. పత్రిసార్‌తో ఆహ్ క్లాసులు జరిగినప్పుడు ఆ స్పీచెస్ నుంచి ఎంతో జ్ఞానాన్ని కూడా నేను పొందాను. కానీ ఈ అనుభవాలు వినడము అవంతా నచ్చేది గాదు. అది గూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పత్రికని నేను మొదటి నెలలోనే కలిసాను ధ్యానంలోకొచ్చిన తర్వాత. తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్‌లో. అక్కడ సారు ధ్యానం చేయిచ్చారు. ఫ్లూట్ ఊదుతూ చాలా చక్కగా ధ్యానం చేశాము. నాకు ఫస్టు అలా ఎక్కువ సేపు కూర్చోవడంతో కాళ్ళు పట్టేసినట్లుంటే లేసి నిల్చుకున్నాను ఒక సైడ్‌గా వచ్చేసి. అక్కడ సార్ జనరల్‌గా క్లాస్ అయిన వెంటనే అందరిని లేపి అనుభవాలు అడుగుతూ ఉంటారు. అలా అడుగుతూ ఉంటే నాకేమనిపిస్తదంటే, నేను చూసిన మొట్టమొదటిసారి సార్ ఏమన్నా మాట్లాడితే బాగుండన్న యాంగ్జైటీతో ఉన్నాను. మొదటి గురువు గూడా పత్రి గారే కాబట్టి అలా గురువుని చూస్తూ ఉన్నాను. ఆహ్, అనుభవాలు సార్ ఏదన్నా మాట్లాడితే బాగుండు అన్న దీంట్లో అనుభవాలు ఆపేస్తే బాగుండు అనిపిస్తా ఉంది. నాలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, "సార్ ఇంక అనుభవాలు చాలు సార్. మీరు మాట్లాడండి సార్" అన్నారు. ఆ సారు వెంటనే అతన్ని చూసి గెట్ ఔట్ అనేసి అరిచారనమాట. నన్ను గూడా అదే అరిచారేమో అనిపిచ్చింది. ఎందుకంటే నేను గూడా అదే ఆలోచన విధానాలతో ఉన్నాను గాబట్టి నన్ను గెట్ ఔట్ అన్నట్లు అనిపిచ్చింది. నేను వెంటనే అలర్ట్ అయిపోయి ఓకే. మనము అంటే నాకు అక్కడ గూడా ఒక ఎరుకని ఆహ్, పెట్టారనమాట గురువుగారు. "నువ్వెప్పుడూ ఇలా" అంటే ఆలోచనలను గూడా ఎంత ఎరుకతో ఉండేటట్టు చేస్తారో అప్పుడు అర్థమైంది. అలా మొదటి అనుభవము పత్రికతో అలా అలా ధ్యానంలో గురువు గారి నుంచి ఎంతో జ్ఞానాన్ని స్వీకరిస్తూ ధ్యాన సాధనలో ఉంటూ సార్ కార్యక్రమాల్లో తిరుపతిలో పాల్గొంటూ ఉంటాము. తిరుపతిలో ఒకసారి శ్రీనివాస ఆడిటోరియం అని ఎస్‌వి యూనివర్సిటీలో ఉంది. అది ఏసీ హాల్ అన్నమాట. నేను ఆ ధ్యానం జరిపిస్తారు గదా! మొదట వేణునాదంతో. అలా ధ్యానంలో కూర్చున్నాను. నాకున్న సైనస్ ప్రాబ్లమ్‌కి ఆ ఏసీ యొక్క ఆ చల్లదనానికి ఇంకా బాగా నాసి బ్లాక్ అయిపోయింది. శ్వాసే రావట్లేదు. మనం ధ్యానం చేయాలంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తాము.
అందులో నాకు కుదరలేదు. అస్సలు శ్వాస రావట్లేదు. ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుద్దామా అన్నట్టుంది. కానీ పత్రి గారు లాస్ట్ 1 మినిట్ టు 10 సెకండ్స్ అలా చెప్తా ఉంటారు కదా! మీరేమో శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. నాకేమో శ్వాసే రావట్లేదు. మరి నేను శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? నాకింతవరకు ధ్యానమే కుదరలేదు. అప్పుడే లాస్ట్ 1 మినిట్ అంటున్నారు అనేసి నా లోపల అనుకుంటున్నాను. వెంటనే నా ముక్కులు బ్లాక్ అయిపోయినటివి చాలా చక్కగా ఓపెన్ అయ్యి శ్వాస చాలా క్లియర్‌గా జరగడం జరిగిందనమాట. ఓకే. అప్పటినుంచి నాకు ఈ సైనసైటిస్ కూడా మెల్లమెల్లగా తగ్గి చాలా క్లియర్ అయిపోయింది. అంతకుముందు చాలా అనుభవించేదాన్ని సమస్యని. అసలు ముక్కు కారడం, తుమ్ములు స్టార్ట్ అయితే సుమారు ఒక 20, 30 కంటిన్యూగా వచ్చేస్తాయి. నాకు శక్తి కూడా సరిపోదన్నమాట. అంత కంటిన్యూగా తుమ్ములు రావడం, అలాగే ముక్కు కారడం అయితే ఒక 1 అవర్‌లో ఆ కర్చీఫ్ తడిచిపోయేంతగా ముక్కు కారిపోతూ ఉండేది. ఆ స్థాయి నేను చాలా దాటేసాను ఈ ధ్యానం ద్వారా. అంటే శారీరకంగా చాలా ఆనందంగా నేను ఈ సైనసైటిస్‌ని జయించాను. ఇక మానసికంగా అంటే ధ్యాన సాధన ద్వారా ఎంతో ప్రశాంతత. పత్రి గారు కూడా చెప్తూ ఉంటారు. ధ్యానం ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు పొందేది మొట్టమొదట ప్రశాంతత అని. నేను ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట పొందింది ప్రశాంతత. యాక్చువల్‌గా మాది గ్రామీణ వాతావరణము. ఎంతో ప్రకృతితో కూడినటువంటి ప్రాంతంలో నివసించడంతో, అందులో విలేజ్ కాబట్టి అక్కడెక్కడ ఈగోలు ఉండడం అవంతా ఉండవన్నమాట. చాలా ప్రేమ, ఆప్యాయతలు అటువంటి వాతావరణంలో పెరిగాను. కానీ కొద్ది రోజుల తర్వాత అంటే బాల్యమంతా చాలా అద్భుతంగా జరిగింది. ఆహ్, మా కుటుంబము పొలిటికల్‌గా ఉండడంతో అక్కడ ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు రావడంతో ఎంతో ఆందోళనకు గురయ్యాము. మా నాన్నగారు అలా హత్య చేయబడ్డారు. ఆహ్, నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. అలా అప్పటినుంచి చాలా టెన్షన్స్ అన్నమాట. అంటే ఎటువైపు శత్రువులు వచ్చి మన మీద దాడి చేస్తారు అనేసి అనునిత్యము వాళ్ళెక్కడుంటారో తెలీదు గానీ అనుక్షణము మనల్ని వెంటాడినట్లే ఉండేదన్నమాట. మాకు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే ఇవి 60 వాట్స్ బల్బ్ అలా ఉంటాయి గదా! ఇప్పుడంటే ట్యూబ్ లైట్లు అలా ఉన్నాయి గదా! అట్లా కాకుండా బల్బ్స్ ఉండేటివి. ఆ బల్బ్ హై వోల్టేజ్ వల్ల టాప్‌మని పేలిపోయింది. ఆహ్, ఆ సౌండ్ గూడా ఎంత భయపడ్డానంటే, ఎక్కడ బాంబులు వచ్చి పేల్చేస్తున్నారేమో అన్నట్లు. ఏ చిన్న శబ్దం వచ్చినా కిటికీ సౌండు ఒక్కసారి గాలి బాగా తోలి గట్టిగా ఫోర్స్‌గా కొట్టుకుంటే గూడా నిద్రలో ఉన్న మెలకువొచ్చేస్తుంది. ఎక్కడ బాంబులేస్తారు, ఎక్కడ తుపాకీ సౌండ్‌లొస్తాయో అన్న టెన్షన్‌లో ఉన్న మాకు ధ్యానం ఎంత ప్రశాంతతనిచ్చిందంటే, నా పక్కన శత్రువులున్నా గూడా నాకేం కాదు. ఈ శరీరమే కదా! ఆత్మకి ఇంకా ఎన్నో అనుభవాలు పొందడం కోసం ఈ శరీరాన్ని తీసుకుంది. అంతేగాని ఆత్మ అనేది నిత్యము సత్యమైందే కదా! అన్న భావన ఈ ధ్యాన సాధనలో తెలిసిందండి. అంతవరకు నాకు ఈ ఆత్మ అనేది, ఈ కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ నాకసలు తెలియదు. ఎవరన్నా ఏ జన్మలో కర్మ చేసుకున్నారు, ఇలా ఉన్నారంటే గూడా ఆ వర్డ్ అంటేనే ఒకలాంటి విరక్తి భావన కలిగేది. కర్మ అనే పదం. ఇప్పుడు ఏమర్థమవుతుందంటే, మనము చేసుకున్నటువంటి మంచి, చెడు కర్మలను బట్టే మన ఆహ్, జీవితం ఇలా నిర్ణయించబడుతుంది. ఈ జన్మలో ఇలా ఉంటాము. ఇప్పుడు మంచి కార్యక్రమాలు, మంచి కర్మలు చేస్తే ఇంకా మంచి ఉన్నత స్థాయి జన్మలు తీసుకొని ప్రచారానికి ఎంతో ఇంకా ముందుకెళ్తూ ఉంటామనేసి నాకర్థమైంది. కాబట్టి ఆహ్, నాకైతే చాలా చాలా ఈ కర్మ సిద్ధాంతం అనేది పరిచయమైంది ఈ ధ్యానంలోనే ఈ పత్రి గారి యొక్క ఈ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ద్వారానే నాకర్థమైంది. అలా ఇంకా ఆహ్, మేము తిరుపతిలో ఎన్నో పౌర్ణమి ధ్యానాలు నిర్వహిస్తూ ఉంటాము. తిరుపతిలో అయితే ఎన్నో కార్యక్రమాలు 41 రోజులు ఇంటింటా ధ్యానం అనేసి ఇవన్నీ మొదట్లో ఉండేటివి. వాటిలో నేను పాల్గొనడం జరిగేది. ఎందుకంటే నేను ప్రచారం అంటే ఇండివిడ్యువల్‌గా చేసింది లేదు. ఒక గ్రూప్‌గా మా హస్బెండ్ సంగీత బాబు ఉండటంతోటి ఆయనతో ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్రచారంలో పాల్గొనేదాన్ని.
అలాగే 1,00,000 పాంప్లెట్లు ప్రింట్ చేయించడం జరిగింది. 2005 ఆ ప్రాంతంలో. వాటిల్ని తీసుకెళ్ళి అంటే నేనొక్కరే కాదండి. గ్రూప్‌గా వెళ్ళి ప్రచారం పాంప్లెట్లు ఇవ్వడము ఇలా జరిగేది. దేవాలయాలే ధ్యానాలయాలు కాన్సెప్ట్‌లో గుడి దగ్గర ఏదన్నా ఇప్పుడు ఆహ్, శ్రీరామనవమి అనుకోండి రామాలయం దగ్గర పంచడము. శివరాత్రి అనుకోండి శివాలయం దగ్గర పంచడము. వచ్చిన భక్తులకి ఇలా పాంప్లెట్లు పంచడము అలా ఉండేది. ఇక ఆహ్, శాకాహార ర్యాలీలు అంటే జనరల్‌గా ఆగస్టు 15, అక్టోబర్ 2 తిరుపతిలో నిర్వహించుతూ ఉంటాము. వాటిల్లో పాల్గొన్నాననమాట. అక్కడికి మన రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేయడము ఇలా జరిగేది. అలా శాకాహార ర్యాలీలో పాల్గొనడము. ఆహ్, అలా ధ్యాన ప్రచారం చేయడం అనమాట. శాకాహారం గురించి ప్రాముఖ్యతను వివరించడం జరిగేది. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా పత్రి గారితో నా అనుభవం ఇంకోటేంటంటే, మామూలుగా జనరల్‌గా పత్రి సారు భీమాస్‌లో దిగుతారు. ఆ భీమాస్‌కి వెళ్లి ఎన్నో సార్లు పాదసేవ చేసుకునేవాళ్ళమనమాట. సారు చాలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. ఇట్లా అంటారు. నాకైతే ఆహ్, ఏమి అనుభవాలు పెద్ద ఉండవు. అంటే నాకు తెలీదది ప్రతిదీ అనుభవమనేసి. ఏమి లేదే నేను తల వంచుతాను. సారైతే కళ్ళల్లో చూస్తూ ఉంటారు. నేను కళ్ళల్లో చూస్తూ ఉంటానే కానీ, నేను ఎక్కువగా మాట్లాడను. ఆల్‌మోస్ట్ నేను చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. హ్మ్. అట్లని మౌనమేం కాదండి. ఇక్కడ కూర్చోన్నానే గాని ఆలోచనలు ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోతాయి. ధ్యానంలో కూర్చొనుంటాము. కానీ అదేమి తిరుమల కొండలు కాదు గదా! ఎవరెస్ట్ శిఖరాన్ని గూడా దాటేసుంటాయి ఆలోచన విధానము. అట్లా పత్రి సార్‌ని చూస్తూ ఉన్నాను. మౌనంగా ఉన్నాను కానీ, నా లోపలికి ఎటువంటి శక్తి ప్రసాద్ జరుగుతున్నాయో నేనైతే గమనించేదాన్ని కాదు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సార్‌ని చూసి సార్ పాదసేవ చేసిన తర్వాత అసలెంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. కానీ నాకనిపించింది నేనేమి చేయలేదు కదా! నేను ధ్యాన ప్రచారం పెద్ద చేయట్లేదు. పత్రి సార్ జస్ట్ టచ్ చేశాను అనేసి. అసలెంత స్మూత్‌గా ఉంటాయంటే సార్ పాదాలు. ఆహ్, మన ఏది మన చర్మంలో ఏ భాగం గూడా అంత మన శరీరంలో ఏ భాగం అంత మృదువుగా ఉండదు. సార్ యొక్క పాదాల్ని అంత మృదువుగా ఎంతో శుతి మెత్తగా ఉంటాయి. అలా సార్‌ని అప్పుడు అలా పాదాలు పట్టుకున్నాం కదా! చివర్లో నేను పత్రి సార్‌ని పిరమిడ్ వ్యాలీలో గూడా అలా చాలా సార్లు పాదసేవ చేశాను. సార్ పిరమిడ్ వ్యాలీ నుంచి కడతాల్‌కి బయలుదేరేటప్పుడు అదే అన్నమాట. నేను లాస్ట్ సార్ పాదాలు పట్టుకుంటే ఎంత వేడిగా ఉన్నాయంటే అంటే పత్రి సార్ అప్పుడు 41 రోజులు ధ్యానం పెట్టున్నారు పిరమిడ్ వ్యాలీలో కరోనా తర్వాత. అప్పుడు ప్రతి వారము వెళ్లి 4, 5 రోజులు ఉండి అక్కడ ఉండటంతో సార్‌ని అప్పుడప్పుడు ఆహ్, స కలవడము, పాదసేవ చేయడం జరిగేది. ఆ మూమెంట్‌లో సార్ పాదాలు పట్టుకుంటే ఎంత వేడిగా ఉన్నాయంటే అప్పుడనిపిచ్చింది. ఆహ్, ఇంక మీదట సార్ పాదాలు పట్టుకోగూడదు. అంటే నాకు ఇంతకుముందు ఏదన్నా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనుకుంటే, గురూజీ ఏంటి నా సమస్య ఇలా ఉంది. దాన్ని తొలగించుకోవాలి. ఇట్లా అంటే ప్రతి సమస్యను నేను మాట్లాడుకునేదాన్ననమాట లోపల. గురూజీ, గురూజీ అనుకుంటూ. ఇక మీదట అందరూ సారు మన యొక్క బాధల్ని, మన యొక్క నెగటివిటీనంతా స్వీకరించి ఇలా వేడిగా అగ్నితత్వం ఎక్కువైపోయిందేమో, ఇలా నేనే భావిస్తూ ఉన్నాను. పాదాలు పట్టుకుంటే ఎంత వేడి ఫీవరొచ్చిన దానికన్నా ఎక్కువగా ఉంది. ఆ రోజు కూర్చున్నాను అక్కడే పిరమిడ్ వ్యాలీలోనే. హ్మ్. సార్ రూమ్ దగ్గరే పగోడా ఆ ప్రాంతంలో కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. బాగా ఏడ్చేశాను. నేనింకెప్పుడు మీకు సమస్యలు చెప్పుకోను అన్నట్లు మీరు బాగుండాలి. అంటే మీరు ఇంకా ఈ ధ్యాన ప్రచారంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా మీ ధ్యానము అదే సార్ మన పిరమిడ్ ధ్యానం ప్రపంచవ్యాప్తంగా అందాలంటే మీరు ఇదంతా ఏమి స్వీకరించకూడదు అన్నట్టు కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే, అక్కడ ఎంత ఎనర్జీస్ అంటే ఆ ప్లేస్‌లో సార్ నివసిస్తున్నటువంటి ఆ ఇంటి నుంచి ఒక గోల్డ్ కలర్‌లో ఉన్నటువంటి ఆహ్, కాంతి, శక్తి
ఆ చైతన్యం అయితే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తా ఉంది. నాకైతే దుఃఖంలో నుంచి వెంటనే దాన్ని గమనిస్తూ ఉంటే పిరమిడ్ వ్యాలీ నుంచి అలా అలా ప్రసరించి విశ్వం మొత్తము ఆ గోల్డ్ కలర్ ఎనర్జీస్, ఆ శక్తి అంతా ప్రసరించింది. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను అనమాట. ఇది పత్రిసార్తో ఎన్నో దగ్గర కూర్చొని ఆ ఇట్లాంటి అనుభవాలు పొందాను. అలాగే భీమాస్ నుంచి ఒకసారి పత్రి సారు, నేను, మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఆటోలో ప్రయాణించామన్నమాట. ధ్యానం క్లాస్‌కి టైం అయిపోతోంది. వెహికల్ అయితే రాలేదనేసి ఇక ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు సార్ అడిగారు, "ఏంటి మేడం మీ ధ్యానానుభవాలు" అనేసి. నాకంత ఆహ్, ప్రతిదీ అనుభవమే అన్న జ్ఞానం లేకపోవడంతో, సార్ నేను ధ్యానంలో కూర్చుంటే కలర్స్ ఏవేవో కనిపిస్తా ఉంటాయి అనేసని షేర్ చేసుకుంటే, ఓకే మేడం అవి అక్కడ ఉన్నాయి కాబట్టే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు దాన్ని గమనించండి అనేసని జెప్పారు. అంటే ఇప్పుడు ఆ కలర్‌నే గమనిస్తూ ఉండడం వల్ల ఆ కలర్ చాలా బ్రైట్‌గా ఇప్పుడు రెడ్డో, గ్రీనో ఏదో అనుకోండి. అది ముందు డార్క్ కలర్‌లో కనిపించి తర్వాత నెమ్మదిగా అలా అలా పలసబడిపోతూ ఆహ్, చాలా కాంతివంతంగా ఎంతో శక్తితో కూడినటువంటి ఆ ఎనర్జీస్ అనేటివి మనకు అక్కడ ఉండడము, అలా గమనించడం వల్ల జరుగుతుందనేసి తర్వాత తెలుసుకున్నాను. మనం మన కళ్ళతో మామూలుగా ఈ చర్మచక్షువులతో చూసినప్పుడు ఒక రెడ్ కలర్ గాని, యెల్లో కలర్ గాని ఉన్న రంగుకి ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే రంగుని మనం గమనించినట్లయితే ఆ కలర్‌కి మన కళ్ళతో చూసినటువంటి కలర్‌కి ఎంత తేడా కనిపిస్తుంది. అది ప్రతి ఒక్క మాస్టర్ గమనించుంటారు. నేనైతే దీన్ని చాలా ఎంజాయ్ చేసేదాన్ననమాట. అలాగే అట పౌర్ణమి ధ్యానాల గురించి చెప్తూ ఉన్నాను కదా! పిరమిడ్ వ్యాలీలో ఒక పౌర్ణమి ధ్యానానికి కూర్చున్నాను. అంటే మామూలుగా గురు పౌర్ణమికి ఆల్‌మోస్ట్ వెళ్తూ ఉంటాం. తిరుపతి నుంచి చాలా మంది మాస్టర్స్‌తో కూడా. అలా ఒక పౌర్ణమి రోజు కూర్చున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:00 అప్పుడు కూర్చుంటే 8:00 మా హస్బెండ్ వచ్చి లేపారు. ఇక లెయ్యి అనేసి. ఏమైంది 5 మినిట్సే కదా ధ్యానంలో కూర్చొని అప్పుడే లేపేస్తున్నారే అనేసి అనిపించింది. అంత శక్తిని స్వీకరించానంటే నాకు 5 మినిట్స్ లాగా అనిపించింది. అటువంటి గొప్ప క్షేత్రము మనం పిరమిడ్ వ్యాలీలో ఉన్నటువంటి మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ అన్నమాట. అలాగే కొండపైన తిరుమలలో మేము పౌర్ణమి ధ్యానాలు నిర్వహిస్తూ ఉంటాము. అక్కడ కూడా ఎంత అద్భుతమైన శక్తి ప్రసరణ జరుగుతుందంటే మన లోపలికి. మనకి టార్కమ్ సెరాయిడ్ అని ఆయన చెప్పారు. ఒక పుస్తకంలో వివరించున్నారు పౌర్ణమి యొక్క విశిష్టత. ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే పౌర్ణమి రోజుల్లో మనము భూమికి ఆహ్, పౌర్ణమికి అదే ఆ పున్నమికి దగ్గరగా ఉంటాం కాబట్టి ఆహ్, ఆ రోజుల్లో భూమికి దగ్గరగా ఆ చంద్రుడు ఉండటంతోటి ఆ ఎనర్జీస్‌ని మనం ఎక్కువగా స్వీకరిస్తామనేసి, ఆ ఎనర్జీ స్వీకరణ గూడా 7 రోజుల పాటు మనలో ఉంటుందని, మొదటి 3 రోజులు మనం సిద్ధమవ్వాలని శారీరక పరంగా అంటే ప్రిపరేషన్ అన్నమాట. పౌర్ణమి రోజు ఎక్కువ శక్తిని స్వీకరించి, తర్వాత మన పిరమిడ్ అంటే మనం ఇక్కడ పిరమిడ్ మాస్టర్‌లు ఎవరైనా సరే దాన్ని ఆహ్, ప్రపంచం కోసము, లేదా పర్యావరణ కోసము, ఈ భూమి కోసము, ఈ విశ్వం కోసము ఆ శక్తిని వినియోగించాలనేసి తెలియజెప్పున్నారు. మన పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరు పౌర్ణమి ధ్యానంలో పాల్గొనడం అనేది సహజము. అలాగే ఈ ధ్యాన ప్రచారం ద్వారా ఈ భూమాత యొక్క అభివృద్ధి కోసము, ఈ ప్రపంచ శాంతి కోసము ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి ద్వారా పొందినటువంటి శక్తిని ఉపయోగిస్తున్నారనేసి నాకు అర్థమైంది. అలాగే పౌర్ణమి ధ్యానం మౌనం గురించి చెప్తారు కదా గురువుగారు. మౌనం అనేది మనము ఇన్నర్‌లో నుంచి రావాలి మౌనం అనేది. జనరల్ నా గురించే చెప్తాను ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను. సైలెంట్‌గా ఉంటాను గానీ, ఆలోచనలనేటివి ఎక్కడికెక్కడికో పోతాయి. కానీ నీ లోపల ఎప్పుడైతే మౌనంగా మనసు ప్రశాంతంగా ఉంటుందో, అనునిత్యము నీలోకి ఆ విశ్వశక్తి ప్రసరణ అనేది జరుగుతుంది. ఎంతో ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటామనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మౌనంగా ఉండడం అంటే నీ లోపల శూన్యతను ఏర్పరచుకోవాలి అనేసి నెమ్మదిగా నాకు ఈ ధ్యాన సాధన ద్వారానే అర్థమైంది. అలాగే మాంసాహారం గురించి ఆహ్, నేనెన్నో విషయాలు ఆహ్,
విన్నాను గురువు గారు చెప్పడం ద్వారా. ఎలా అంటే ప్రతి ఒక్క జీవి, ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్క జీవికి చివరి శ్వాస వరకు జీవించే హక్కు ఉంది. మన హక్కులు మనకు ఎలా ఉన్నాయో వాటిని ఆ ఆ, వాటి హక్కుల్ని మనము కాల చే చేయరాదు అనేసి చెప్పారనమాట. అంటే మనము జీవించే హక్కు మనకుంది, వాటికి జీవించే హక్కు వాటికి ఉంది. ఈ పర్యావరణము సమతుల్యంగా ఉండాలి అంటే ప్రతి జీవి వాటి శ్వాస ఉన్నంత వరకు జీవించాలి, వాటిని చంపకూడదు అనేసి. అలాగే మాంసాహారం తీసుకున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఎంతో చక్కగా చెప్పి ఉండడంతో మేము కూడా ఆ ప్రచారంలో ఎంతో నిమగ్నమై ఉంటాము. శాకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అందరికి తెలియజేస్తున్నాము. నేను జనరల్గా అయితే చక్కగా మాంసాహారిని, అన్ని రకాల మాంసాలు తిన్నాను. కానీ ధ్యానంలోకి వచ్చి ధ్యాన సాధన చేయడం వల్ల నాలో ఇన్నర్లో వచ్చిందండి మార్పు. నాకైతే అప్పట్లో అంత ఎవరు బలవంతంగా రుద్దేవాళ్ళు కాదు శాకాహారం గురించి. నా లోపల మార్పు వచ్చి ఈ సాధన తీవ్రత వల్లే నాకు మానేయాలనిపించింది, మానేశాను. అంత తప్పితే మనకి ఇప్పట్లాగా ఇంత శాకాహారం యొక్క ప్రాముఖ్యతను అప్పట్లో వివరించే వాళ్ళు కాదు. ఎందుకంటే ధ్యానం దొరికితే ధ్యానం చేయమనే వాళ్ళే పత్రి గారు. ఎందుకంటే వీళ్ళు ధ్యానం చేయంగా వాళ్ళలోనే మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ గంటలు గంటలు సాధన చేయమన్నారు. ఆ పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయమన్నారు. ఇలా కానీ ఈ ఇప్పుడైతే శాకాహార ర్యాలీలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క గడప శాకాహారిగా ఉండాలి అనేసి, ప్రతి కుటుంబము ధ్యానము శాకాహారము పాటించాలనేసి ఇప్పుడు చాలా అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. కానీ అప్పట్లో ఇలా బలవంతంగా ఏమీ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను దిద్దలేదన్నమాట మా పైకి. మేమే మానేశాము. అలాగే ఈ ధ్యానంలో ఎన్నో ప్రయోగాలు కూడా నాకు చేసుకుంటూ వచ్చానండి. జనరల్గా నాది వంటల మీద ప్రయోగాలు చేసే మనస్తత్వం. అలాగే ధ్యానంలో కూడా ఎన్నో ప్రయోగాలు చేశాను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒకసారి ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు బాబాతో నేను సాయిబాబా అని చూసి చెప్పుకున్నాను అనమాట. బాబా నేనే నా కర్మను తొలగించుకుంటాను. నా అంటే జనరల్ గా మనము ఏదన్నా నా బాధ తొలగిపోవాలి అనేసి ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి వేడుకోవడం జరుగుతుంది కదా. అలా నేనేమనుకున్నానంటే నా కర్మల్ని నేను ధ్యాన శక్తితోనే తొలగించుకుంటాను అనేసి అనుకోవడంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్ద పెద్దవి వచ్చినా కూడా నేను ధ్యానంతో ఎంతో అధిగమించాను అనమాట. అలాగే ఒకరోజు ఏమనుకున్నానంటే ఈ బాడీలో నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి కణము మాంసాహారంతో తయారై ఉంటే అది వాటిని నేను తొలగించుకుంటున్నాను ఈ ధ్యానం ద్వారా అనేసి అనుకున్నాను. అలా ఎప్పుడైతే అనుకున్నానో అంటే ఇంతకు ముందు నేను మాంసాహారిని కదా, దాంతో తయారైనటువంటి ఈ కణజాలం అంతా కూడా నా నుంచి విడుదలై వెళ్ళిపోవాలి. నేను శాకాహారం యొక్క శరీర తత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి అణువు శరీరంలోది డిఎన్ఏ నుంచి కూడా కానీ నాకు శాకాహారంతో కూడినటువంటిదే ఉండాలి అనే ఉద్దేశంతో ధ్యానం చేసుకుంటూ ఉండగా నా బాడీ చాలా అంటే నేను సన్నగా అవుతున్నాను కానీ నేను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నానండి. ఎంతో శక్తివంతంగా ఉన్నాను. కానీ బాగా బాడీ రాను రాను బాగా సన్నబడిపోతూ వచ్చింది. అలా ఎన్నో ప్రయోగాలు నా శరీరం పైన కూడా చేసుకుంటూ వచ్చాను అనమాట. అలాగే ఆ పౌర్ణమి రోజుల గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదటి 3 రోజులు ధ్యానంకి సిద్ధపడాలి. తర్వాత పౌర్ణమి రోజు ఎంతో సాధన చేయాలి అనేసి మేము ఒకసారి పిరమిడ్ వ్యాలీలోనే అండి. అక్కడ పౌర్ణమి రోజు నైట్ 11:00 అప్పుడు బయటికి తిరుగుతూ ఉంటే ఎంత చంద్రుడు
చాలా దగ్గరికి మేఘాలతో పాటు దగ్గరికి వస్తూ ఉన్నట్టు అనిపించింది అనమాట పిరమిడ్ వ్యాలీలో. అంటే అది సమ్మర్ లో నైట్ కాబట్టి చల్లగా ఉంది, బయట వచ్చాము. చూస్తూ ఉంటే నాకు మొదటి నుంచి కూడా ఇంత తెలియదు కానీ చందమామ నాతో పాటు నేను ఎక్కడికి వెళ్తే వస్తూ ఉంటాడు అనే ఫీలింగ్ ఉంది. ప్రతి ఒక్కరికి అది వస్తుందేమో తెలియదు కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే వస్తూ ఉన్నాడు అనే ఫీలింగ్ ఉండేది. ఆ రోజైతే అలా చాలా అనుభూతి పొందాను. అది పిరమిడ్ వ్యాలీలో. ఇక తిరుమలలో అయితే ఒక రోజు పౌర్ణమి రోజుల్లో అందరూ ధ్యానంలో కూర్చున్నారు. ఆ ప్రకృతి నుంచి ఒక మంచు వర్షం లాగా ఆ పున్నమి వెలుగు నుంచి ఆ చైతన్యం అనేది ఆ ప్రాంతానికి ఎంతగా ప్రసరిస్తా ఉందంటే నా కళ్ళతో చూశాను నేను. అది రియల్ గానే చర్మ చక్షువులతోనే గమనించడం జరిగింది. ధ్యానంలో కూర్చోలేదు కూడా, అందరు కూర్చోన్నారు. నేనైతే నా కళ్ళతో చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. ఇలా పౌర్ణమి రోజుల్లో మీకు కుదిరితే ఎవరైనా తిరుమలలో అనంత అల్వార్ తోటలో ధ్యానం జరుగుతుంది, తప్పకుండా రండి. ఈ పౌర్ణమికి ఇప్పుడు జరిగే పౌర్ణమి కూడా చాలా విశిష్టత ఉంది. తిరుమలలో స్వామి వారి గుడి లోపల నుంచి ఆ దీపాలు తీసుకొని బయట 4 మాడ వీధిలో తిప్పుతారు. ప్రతి ఇయర్ ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు అందులో పాల్గొనండి, చాలా బాగా ఉంటుంది. ఇక మా కుటుంబం అంటే అద్భుతమైనటువంటి ధ్యాన కుటుంబం అండి. మా వారు ముందే ధ్యానంలో ఉండటంతో నాకు ఆ అవకాశం లభించింది. ఇక మా అత్తగారిని, మా బాబుని కూడా, మాకు ఓన్లీ సన్, మా అబ్బాయిని కూడా తీసుకొని ధ్యానం కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళము. 2003లో తిరుపతిలో ధ్యాన యజ్ఞం జరిగింది. అప్పుడు అంతకుముందు 99 నుంచి జరుగుతున్న 99లో ధ్యాన యజ్ఞాలు అనేసి కర్నూలు, విజయవాడ జరిగింది. 2003లో ధ్యాన మహోత్సవం అని ఆ ఒక ఉత్సవం లాగా జరుపుకోవడం, 7 రోజులు ధ్యానం చేసుకున్నాము. అప్పటి నుంచి ప్రతి ధ్యాన మహా చక్రాలు, ధ్యాన మహా యజ్ఞాలు వీటిలో పాల్గొంటూ వస్తున్నాము. ప్రతి ప్రాంతంలోనూ ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతము విశిష్టమైనటువంటి శక్తి చైతన్యంతో కూడుకుని ఉంటుంది. ఆ ధ్యానం మార్నింగ్ 5 to 8 జరిగే ఆ ధ్యానంలో ఎంతో శక్తిని స్వీకరించడం, అలాగే పత్రికారి సందేశాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని స్వీకరించడం జరుగుతుంది. సార్ చెప్తారు కదా, ధ్యానాగ్ని దగ్ధ కర్మానం అనేసి. నాకున్నటువంటి నాకు సైనసైటిస్ ఒకటే ఉందని భావించేదాన్ని. తర్వాత ఎన్నో నాకు తెలియకుండానే శారీరక సమస్యలన్నిటిని ధ్యాన శక్తితో తొలగించుకోవడం జరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నాయా అని తెలియకుండానే ఈ ధ్యానం అనేది నెమ్మదిగా, అంటే మన సాధన తీవ్రతను బట్టి అవి తొలగిపోతూ వచ్చాయి. అలాగే జ్ఞానం అనేది కూడా ఈ రోజు ఇంత జ్ఞానం ఉంది అంటే ఇది మనకి పత్రికారు ఇచ్చినటువంటి గిఫ్ట్. నాకైతే నేను మామూలుగా బుక్స్ చదివేదాన్ని, కానీ వాటి నుంచి ప్రతి అణువు మనతో పులకరించిపోయి ఆ యొక్క నాలెడ్జిని ప్రతి అణువుకు ప్రసరింప చేసే యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ధ్యానం ద్వారానే. నాకు మొదటి నుంచి కూడా ప్రతి పుస్తకం చదువుతానని చెప్పాను కదా, అలా భగవద్గీత కూడా చదివాను అనమాట. అప్పట్లో నాలో ఉన్న ఈగో వల్ల కావచ్చు, నాలో ఉన్న అమాయకత్వం, అజ్ఞానం వల్ల కావచ్చు, భగవద్గీత చదివి కృష్ణుడు నేను ప్రతి దానిలో ఉన్నాను, ప్రతి అణువులో ఉంటాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ప్రత్యక్షం అవుతాను అనేసి అంటే చాలా గొప్పలే, అన్ని ఈయనకే ఉంటాడు ఈయనే అన్ని దగ్గరలో ఉంటాను అంటున్నాడు కదా. మరి ధనిక పేద తారతమ్యాలేంటి, ఆడ మగ తారతమ్యాలేంటి, ఈ ఆ భర్తలు చనిపోతే భార్యలే ఎందుకు కష్టపడాలి, మరి మగవాళ్ళు కూడా అలాంటి స్థితిని అనుభవించాలి కదా, వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే. నాది ఉమెన్ స్టడీస్ అండి, నా పీజీ చేశాను. అలా నాకు ఆ ఉమెన్ అండ్ ఫెమినిజం లక్షణాలు అయితే ఉండేటివి. మరి కృష్ణుడు అన్నిటిలో ఉన్నప్పుడు, అందరి దగ్గర ఉన్నప్పుడు, అన్ని జీవుల్లో ఉన్నప్పుడు మరి ఈ తారతమ్యాలు ఏంటి అనే భావము నాకు ఉండేది. తర్వాత ధ్యానంలోకి వచ్చి, అంటే అప్పుడు నాకు ధ్యానం పరిచయం లేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చదివినప్పుడు ఏమవుతుందంటే
ఓకే, ఎవరి కర్మానుసారమో వాళ్ళు జన్మ తీసుకొని వాళ్ళు ఇవంతా అనుభవిస్తున్నారు అనే భావం తర్వాత తర్వాత కలిగింది అనమాట. అలాగే పత్రి గారి నుంచి ఈ పుస్తక పఠనం చేయమంటారు కదా, అన్ని రకాల మాస్టర్ల యొక్క అనుభవాలు చదవాలి. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆ ఒక పుస్తకాన్ని రాయాలి అనేసి చెప్పడం అనేది చాలా నచ్చింది నాకు. అలాగే పత్రి గారు ధ్యాన ప్రచారం ఒక్కరికున్నా ఎలా చెప్తారో, ఎంత మంది ఉన్నా అలాగే వివరించడము సార్ నుంచి నేర్చుకోవడం జరిగింది. నాలో ఈ ధ్యానం చేస్తూ ఉంటే మార్పు జరిగిందని చెప్పాను కదా. నాకు ఒక్కసారి ఆ, ధ్యాన ప్రచారం కూడా చేస్తా అంటే నాకు గ్రూప్ గా చేస్తున్నాం, మా వారితో వెళ్ళి చేస్తున్నాము, కానీ నాకు ఇండివిజువల్ గా చేస్తే బాగుండు అని ఎప్పుడైతే కలిగిందో మనసులో, నాకు వెంటనే తిరుమలలో శ్రీవారి సేవకులకు చెప్పే అవకాశం కలిగింది. అంటే మనం ఏది తలుచుకుంటే అది జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇది. నాకు అంతకుముందు ప్రచారం చేయాలని పెద్ద అనిపించదు. మా వారు పిలిచినా కూడా ఆ పక్కన వెళ్ళడం, లేదంటే మీరే వెళ్ళండి అని చెప్పడం ఇలా జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే నాకు నా లోపల నుంచి జ్ఞాన ప్రచారం చేయాలి అనిపించిందో, అంటే జ్ఞానం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనేసి అనుకున్న తర్వాత, ఆ తిరుమలలో శ్రీవారి సేవకులకి ఒక్కరితో మాట్లాడాలంటే భయపడే నేను 1000 మంది నుంచి 3000 మధ్యలో ఉంటారు అక్కడ. వారికి ధ్యానం చెప్పే భాగ్యము ఆ మాకు ఆ వెంకటేశ్వర స్వామి కల్పించారనమాట. అలా మనం ఏమనుకుంటే అది జరుగుతుంది ఈ ధ్యానంలో. మేడం ఉందా టైము? ఆ, పర్లేదు. చెప్పొచ్చు మేడం, ఇంకో 15 minutes. ఓకే. ఆ, అలాగే ఆ మామూలుగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి నేను ఆఫ్టర్ మ్యారేజ్ ధ్యానంలోకి రావడంతో, మాకు ఎలా ఉంటుందంటే తిరుపతిలో మాది బైపాస్ రోడ్ లో ఉంటుంది. తిరుమల తిరుపతికి వెళ్ళే దారిలోనే మా ఇల్లు. ఎంత సౌండ్లు అంటే ఆ మరి మొదట్లో పెళ్ళైన కొత్తలో అయితే మాకు పక్కనే ఇటుకలు తయారయ్యాయి అనమాట. సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తారు. వాళ్ళు 5 o'clock అంతా ఆ సౌండ్లు మొదలు పెట్టేస్తారు. జనరల్ గా మాకు కోడి కూస్తే గానీ మెలకువ రాదు. అప్పుడు ఎంతో ప్రశాంతత ఉండేది. ఆ ఎనర్జీస్ కూడా బయట వస్తే ఎంతో పీస్ఫుల్ గా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అంత ఉన్న దాన్ని ఇక్కడికి వస్తే ఎప్పుడు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఆ అలాగే ఈ సౌండ్లు. ఇక మా ఇంటి దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉండడంతో కొండ నుంచి డౌన్ కాబట్టి ఒక్కసారిగా 3 గంటలకు అలో చేస్తారు తిరుమలలో బస్సులు. 3 గంటల నుంచి సౌండ్లు స్టార్ట్ అవుతాయి. అలా ఎంతో నిశ్శబ్దంలో నుంచి శబ్దంలోకి రావడం జరిగింది. ఈ సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఈ శబ్దాల ద్వారా. తర్వాత ధ్యానంలోకి వచ్చి పక్కన ఎటువంటి మేడం వాయిస్ కొంచెం బ్రేక్ అవుతున్నట్టుందండి. ఏమి నా దగ్గర ఏం లేదు, ఏమి శబ్దంలోకి వెళ్ళున్నాను. అవునా, నిశ్శబ్దంలోకి ధ్యానం ద్వారా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఓకేనా, వినిపిస్తుందా? వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే మేడం. ఇందాకటిది కొంచెం రిపీట్ చేయరా, అది అర్థం కాలేదు. అవునా మేడం, జనరల్ గా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి నాలో శబ్ద తీవ్రతలు పెరిగాయి. అంటే అవి డిస్టర్బెన్స్ గా భావించాను అనమాట. ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత అది ఆ ఎంత సౌండ్ ఉన్నా కూడా, ఏం జరుగుతున్నా పక్కన నిశ్శబ్దంగా, అంటే మనలో శూన్యత ఏర్పడిపోయింది. అది కింద ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఇందాక అర్థం అవ్వలేదు, అందుకే మళ్ళీ అడిగాను అనమాట. మేడం, ఓకే తిరుపతి ఓకే. ధ్యాన మహాయాగం మరి చాలా అద్భుతంగా నిర్వహించారు. దాంట్లో మీ వంతు మీరు పోషించింది అది చెప్పండి. ఓకే మేడం. తిరుపతిలో మనము ఈ మధ్య
శాంతి కోసం చాలా మందికి అవుతుంది. అందులో పాల్గొని ఒకరికి స్వామి పాటు కృతజ్ఞతలు. మళ్ళా హ్యాంగ్ అయ్యింది. అర్థం అవ్వట్లేదు. మాస్టర్స్ మరి ఇక మేడం ఎంత అద్భుతంగా పిఎంసి జర్నీ ద్వారా చెప్తున్నారు. మేడం ఎందుకు మళ్ళా సిగ్నల్ కట్ అయింది. ఒక్కసారి ఆ తిరుపతి యజ్ఞం స్టార్టింగ్ దగ్గర నుంచి చెప్పండి. తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరిగిన ధ్యాన యజ్ఞము చాలా అద్భుతంగా జరిగింది. ఇందుకు ఎంతో మంది హాస్టల్ గా మాస్టర్స్ సపోర్ట్ చేసిన ఫిజికల్ గా మన పిఎంసి తరపున నిర్వహించుకోవడం జరిగింది. పిఎంసిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ ధ్యాన యజ్ఞంలో పాల్గొనడము, అందులో మా హస్బెండ్ సంగీత బాబుకి వైస్ చైర్మన్ గా ఆ ధ్యాన యజ్ఞానికి అవకాశం లభించడం అనేది స్వామివారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇక్కడ తిరుపతిలో ధ్యాన యజ్ఞానికి ముందు చాలా సందేహాలు ఉన్నాయి. తిరుపతిలో అవసరమా, ఆల్రెడీ స్వామి వారి ఎనర్జీస్ ఉంటాయి కదా అనేసి. రెండోది, ప్రపంచ శాంతి జరుగుతుందా అనేసి. మనము మన కుటుంబం బాగుండాలంటే శాంతి హోమాలు ఇలాంటివి నిర్వహించుకుంటూ ఉంటాము. అప్పట్లో రాజులు కూడా ఈ శాంతి హోమాలు, యజ్ఞాలు, యాగాలు అవి నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ రాజులు రాజ్యాలు పోయాయి, కానీ ఈ శాంతి కోసం నిర్వహించేటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ. అవి కొన్ని స్పిరిచువల్ సొసైటీస్ ఏమన్నా వాళ్ళ సొసైటీ వరకు చేసుకునే వాళ్ళేమో. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అశాంతితో కూడినటువంటి అలజడులతో కూడినటువంటి ఈ సమాజంలో ప్రపంచ శాంతి కోసం మన పిఎంసి తరపున పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో భాగంగా పత్రి గారి సంకల్పంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అందాలి, ఈ జ్ఞానం అందాలి, శాంతి ప్రతి ఒక్కరిలో ఉండాలి అనే భాగంలో ప్రతి జీవి సంతోషంగా ఉండాలంటే ప్రపంచం శాంతిగా ఉన్నట్లే. అలా తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరిగినటువంటి ధ్యాన యజ్ఞంలో మేము పాల్గొనడము, మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎంతో శక్తిని స్వీకరించారు. ఆ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానము. ఆ ప్రాంతం కూడా ఎంతో వైబ్రేషన్స్ కి ఎనర్జెటిక్ గా తయారైంది. అద్భుతంగా జరిగిందండి తిరుపతి ధ్యాన యజ్ఞము. మెయిన్ ఏంటంటే అకామిడేషన్ దగ్గర కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయిపోయాయి. పిఎంసి వాళ్ళు చక్కగా అవన్నీ క్లియర్ చేసేసారు. కొద్ది ప్రయత్నాలు అయితే చాలా జరిగాయి. వాటికి కొన్ని వనరులు అవంతా కూడా స్టార్టింగ్ లో ఇబ్బంది కలిగిన అన్ని సవ్యంగా నిర్వహించుకోవడము, ప్రకృతి కూడా మనకి ఎంతో అనుకూలంగా ఇచ్చింది. వర్షము ప్రభావం ఉన్నప్పటికీ మన ధ్యాన యజ్ఞానికి ఎక్కడ ఆటంకం కలగలేదు. అక్కడ కూడా అక్కడ నెగిటివిటీ అంతా ఈ వర్షం రూపంలో వరుణ దేవుడు తుడి చేసినట్లున్నాడు. ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్. ప్రతి ఒక్క అందులో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాని ఫుల్ ఎనర్జీస్ తో వాళ్ళ ఫేస్ లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఫుల్ ఎనర్జెటిక్ గా తయారయ్యారు. మంచి అనుభవాలని, మంచిగా శక్తిని స్వీకరించుకోవడము జరిగింది. ఎవరిని పలకరించినా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా అక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయము. మా తిరుపతి నుంచి కూడా ఎంతో మంది ధ్యానులు ఆ కార్యక్రమాలు పాల్గొని వాటికి వర్క్ కూడా చేయడం జరిగింది. ఇలా మా తిరుపతి వాసుకి ఇంత గొప్ప అవకాశము పిఎంసి ద్వారా లభించడము, అందులో మా వారు ఉండటంతో నేను భాగస్వామ్యం కావడం అనేది చాలా గొప్ప విషయం మేడం. ఇలా జరుగుతుంది. పత్రి గారు శాకాహారం యొక్క విశిష్టతను తెలుపుతూ మహిళలు వాడే కాస్మెటిక్స్ వల్ల కూడా కొన్ని రకాల అంటే వాటిలో జంతు అవశేషాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండమంటారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి హింసతో కూడినటువంటి ఏది మనము వాడరాదనేసి చెప్పడంతో కొద్దిమంది మన సొసైటీలో వేగాన్స్ గా కూడా ఉన్నారు. గురువు గారు అయితే మీరు ఎప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవద్దని చెప్పలేదు. కొద్దిమంది అయితే ఈ తేనె ఇలాంటివి స్వీకరించడం మానేస్తున్నారు. మంచి పరిణామమే. మా సార్ అయితే వెల్లుల్లి
మష్రూమ్స్ తీసుకోకూడదని మాత్రమే నేను విన్నాను. ఆ 2 పాయింట్లు మరి ఆ తర్వాత మిగతా వాటి జ్ఞానం అయితే లేదులేండి. నేను విన్న దాని ప్రకారం మనం మాంసాహారంతో పాటు వెల్లుల్లి తర్వాత మష్రూమ్స్ తీసుకోరాదు. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే తీసుకోవాలి. అది ఆ సన్లైట్ దాని మీద పడదు కాబట్టి పుట్టగొడుగులు అవి అందులో అది శిలీంధ్రం కాబట్టి దాన్ని తీసుకోరాదనేసి విన్నాను. నాకు వెల్లుల్లి అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకతే. మా ఇంట్లో అయితే వెల్లుల్లి వాడము, మాంసము స్వీకరించము. ఇక బయట వెళ్ళినప్పుడైతే కొన్ని చాలా 1% సందర్భాల్లో ఇది వెల్లుల్లి వస్తుంది. కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాను. బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించకుండా కర్డ్ రైస్ తినడం ఇలా చేస్తున్నాను నా వరకు. ఇకపోతే ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ధ్యాన ప్రచారము పిరమిడ్ శక్తి గురించి ఎంతో వివరించున్నారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలనేసి, అలా నేను కూడా మాకు దగ్గరలో ఉన్నటువంటి పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అలాగే కడతాల్లో కానీ పిరమిడ్ వ్యాలీలో కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పటి నుంచి చూశాను. ఆ యొక్క శక్తిని అనుభవించాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అనుభవిస్తున్నారు. ఎటువంటి పాజిటివ్ మనము ఆలోచిస్తే అటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం స్వీకరిస్తాము. నెగిటివ్ గా థింక్ చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. దాన్ని నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఎట్టి సందర్భాల్లో కూడా నెగిటివ్ గా థింక్ చేయరాదు. మనం ఏదైతే మన వదులుతామో విశ్వంలోకి అదే మనకు తిరిగి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్ననే జరిగింది. నా కళ్ళజోడు మార్చేయాలి అనుకుంటూ ఉన్నాను. అది సరిగ్గా ఉండట్లేదు. జారి కింద పడిపోతా లూజ్ అయిపోయింది. మారుద్దాం అనుకుంటూ ఉంటే నిన్న బయట ఒక ప్రోగ్రాంకి వెళ్ళేసి వస్తూ ఉంటే అది ఎక్కడో మిస్ అయిపోయింది. అంటే జస్ట్ సింపుల్ మనకి ఏదైతే వద్దనుకుంటామో అది మన నుంచి దూరం అయిపోతుంది. ఏదైతే మనం ఆలోచన విధానాన్ని బట్టి మనము కావాలి మన ఆలోచనలు ఇప్పుడు నాకు ఈ శరీరంతో నేను ఉండాలి అనుకుంటే ఉంటాను, వద్దు అనుకుంటే వెంటనే దేహ త్యాగం చేస్తాం అన్నమాట. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో సరికాని ఆలోచన చేయరాదు. మంచి సమాజానికి ఉపయోగపడే ఆలోచన చేయాలి. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. నువ్వు పని చేస్తే చెయ్యి. కనీసం మంచిగా నీ ఆలోచన విధానాన్నైనా పాజిటివ్ గా ఉంచుకుంటూ 10 మందికి నీ ఎనర్జీస్ ని పంచుతూ ధ్యానం గురించి ముఖ్యంగా శాకాహారం గురించి వివరించాలి. ప్రతి గడపకి ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యత వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ మన సమాజంలో ఈ అలజడులు, ఈ దొంగతనాలు కావచ్చు, సరికాని వ్యక్తిత్వాలు చాలా మందిలో బయట వస్తున్నాయి అన్నమాట. ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా ఇంట్లో కూర్చొనే ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సరికాని విషయాలను చేరవేస్తూ ఉన్నారు. అలాగే మోసాలు కూడా ఒకప్పుడు వాళ్ళు శారీరకంగా కష్టపడి దొంగతనం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళేమో కానీ ఇంట్లో కూర్చొనే ఈ టెక్నాలజీని వాడి ఈ డిజిటల్ టెక్నాలజీని వాడి మోసాలు చేస్తున్నారు. అరెస్ట్లు అంటారు. ఇట్లాంటివంతా నెగిటివ్ గా ఉండడమే. కాబట్టి మనం ఏ విత్తనం అయితే నాటుతామో ఆ ఫలితమే వస్తుంది. మనము పాజిటివ్ గా ఉండేటువంటి విత్తనాలు నాటితే మన పక్కన వాళ్ళకి కూడా మనం పాజిటివ్ గా ఉన్నటువంటి విషయాలనే షేర్ చేసుకుంటాము. వాళ్ళ ద్వారా మన చుట్టుపక్కల సమాజంలో మెల్లమెల్లగా ఈ వృక్షాలు అనేది పెద్ద పెద్దవయ్యి ఆ విత్తనాలు కూడా నెమ్మదిగా రాలి పెద్ద వనంగా తయారవుతుంది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ గా ఉన్నటువంటి ఆలోచన విధానాలతో ఉంటారో వాళ్ళు సమాజంలో కూడా మంచి ఉన్నతమైన భావాలతో కూడినటువంటి వారినే తయారు చేస్తారు. ఉన్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని మనము నిర్మించుకుంటాం అన్నమాట. ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ విలువలు ఉండవు, చాలా అణగారిపోతాయి.
తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు, సమాజం అంటే గౌరవం ఉండదు. ఇంట్లో పెళ్ళాం పిల్లలన్నా భార్య భర్తలకు మధ్యలో ఎన్నో గొడవలు, వీటికి అన్నిటికీ కారణము హింస. కుటుంబంలో హింస పోవాలి అంటే శాకాహారం తీసుకోవాలి. శాకాహారంతో కూడినటువంటి ఎటువంటి వాటినైనా మనము ప్రమోట్ చేయొచ్చు. మాంసాహారం కూడినటువంటి ఎటువంటి వాటిని మనము దూరంగా ఉంచుతూ వాటి యొక్క విశిష్టతను తెలియచెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకు తెలియజెప్పినట్లయితే వాళ్ళలో మార్పు వచ్చి భవిష్యత్తు సమాజము ఎంతో ఉన్నతంగా తయారవుతుంది అనేసి భావిస్తున్నాను మేడం. ఇంకా మీరు అడగండి. మాస్టర్స్, మరి ఇప్పటి వరకు మేడం మీ జ్ఞానం మీకు తెలుసుకున్నాం కదండి. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఈ 25 సంవత్సరాలు పైగా సార్తో ప్రయాణం, మీ పని మీరు తప్ప ఇంకొకటి బయటకి ఎక్స్పోజ్ అవ్వరు. మరి సంగీత్ బాబు గారేమో ఎక్కువ జనాలతోనే ఉంటారు. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మేడం? మేడం, మాది మొదటి నుంచి కూడా సేవా దృక్పథంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి రావడంతో ఇక్కడ ఒక విషయం షేర్ చేయాలి. ఏమంటే తను సప్తాహాలు నిర్వహించే వాళ్ళు అనమాట. ప్రతి నెల ఒక సప్తాహం నిర్వహించాలి. అది కూడా తన గోల్ ఏంటంటే 500 సప్తాహాలు నిర్వహించి మనము 500 సప్తాహము అమెరికాలో నిర్వహించుకోవాలని గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో ఉండేవాళ్ళు. ఒక నెల సప్తాహం జరపకపోతే నాకే డౌట్, ఏంటి ఈ నెల ఖాళీగా ఉన్నారు, సప్తాహాలు పెట్టట్లేదు. నేనే అడిగేదాన్ని అనమాట, ఏమి ఈ నెలలో ఏమి సప్తాహాలు పెట్టట్లేదా అనేసి. అలా నాకు తెలియకుండానే నాకు మన ధ్యానంలో వచ్చినట్లు గత జన్మ సంస్కారం, నాకు ఇలాంటి జన్మలు కర్మలు అవన్నీ కూడా నచ్చేది కాదు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ జ్ఞానం స్వీకరిస్తున్నాను కాబట్టి గత జన్మ సంస్కారం వల్లేమో మొదటి నుంచి గార్లిక్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత నేనే ప్రోత్సహిస్తూ వచ్చానన్నమాట. తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఉండిలో ఉన్నటువంటి డబ్బులు తీసి కూడా ఇచ్చేదాన్ని. ఒకసారి ఇది చెప్తాను. హైదరాబాద్ లో 5th అనుకుంటా, ఎవ్రీ మంత్ 5వ తారీఖున పత్రి సారు ధ్యాన జగత్ ఆఫీస్ లో, ధ్యానానంద ప్రదేశ్ అప్పుడు అక్కడ ఉంటారనేసి ప్రతి నెల అక్కడికి వచ్చి కలిసేవారు మా వాళ్ళు. మా ఆయన దగ్గరికి ఏమో డబ్బులు లేదు అప్పట్లో. ఆ రోజు టికెట్ అయితే తన తెలిసిన ఒక ఆర్టీసీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన బుక్ చేసేసాడు. అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసేసారు. కానీ ఖర్చులకు డబ్బులు కావాలి కదా. అప్పుడు ఏం చేశారంటే ఇంకా బయలుదేరే మూమెంట్ లో మా అబ్బాయి ఉండిలో డబ్బులు దాచుకునేవాడు. ఆ డబ్బుల్ని తీసుకుంటే వాడెక్కడ ఫీల్ అవుతాడని చెప్పి వాడిని బయట పంపించేసి మేము ఆ ఉండిలో డబ్బులు మెల్లగా, అంటే ఉండి పగలగొట్టకుండా నెమ్మదిగా ఆ ఇదైనా పొరపుల్లా లేకపోతే స్లైడ్ తో నెమ్మదిగా దాంట్లో ఉన్న నోట్లన్నీ తీసేసి ఎత్తుకొని బయలుదేరారనమాట. అలా మా ఆయన ఎక్కడన్నా వెళ్తాను అంటే నేను కూడా ప్రోత్సహించేదాన్ని. బంగారం కుదోబెట్టి ప్రచారాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి తను ఎంత హ్యాపీగా ప్రచారం చేస్తే నాకు అంత ఎనర్జీస్ నాకు తెలియకుండానే లభిస్తాయి మేడం. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. పిఎంసిలో తను ఒక వైస్ చైర్మన్ పోస్ట్ లో ఉన్నారు, ట్రస్ట్ లో. అంటే తన యొక్క హార్డ్ వర్క్, ధ్యానానికి నిరంతరము ఎంతో శక్తివంతంగా, శక్తి వంచన లేకుండా తిరుగుతారు. ధ్యాన ప్రచారం అన్నా, ధ్యానం గురించి ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు ఎక్కడి నుంచి వస్తాయి అంత ఎనర్జీస్ వస్తాయి. నేను కూడా ఎప్పుడు ఈ క్షణం వరకు ఆపిందే లేదు. కాబట్టి తను ఇంత ఎదగడానికి తన యొక్క హార్డ్ వర్క్, తనకున్నటువంటి ఆ ఇంట్రెస్టే కారణం. నేను జస్ట్ వెనకలే ఉంటాను అంతవరకే. నా సపోర్ట్ అంటూ జస్ట్ మీరు వెళ్ళండి నేను ఉంటాను, మా ఫ్యామిలీ చూసుకుంటాను అన్న ఒక భరోసా తప్పితే నేను వేరే ఏం చేయలేదు మేడం. ఆ భరోసానే చాలా పెద్ద సపోర్ట్ కదా మేడం. ఆ భరోసా లేకపోతే అది ఇంకా అసలు కష్టం కదా. అది కావాలి ఇది కావాలి అని సతాయించే భార్యలు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ కి, అప్పుడు ధ్యాస అంతా దీని మీద ఉంటుంది కదా. మీరంతా ఇది చూసుకుంటున్నారు కాబట్టి, ఇంటిని బంధువుల్ని మేనేజ్ చేసుకుంటున్నారు కాబట్టి, సార్ ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కానీ, అది 2006 సంవత్సరం నుంచి అనుకుంటాను కదా తిరుపతిలో మనకి శ్రీవారి సేవకులకి ధ్యానం నేర్పించడం. ఆల్మోస్ట్ తిరుమలలో శ్రీవారి 19 years.
మరి ఈ 19 సంవత్సరాల నుంచి అది చేయటం అన్నది చిన్న విషయం కాదు. మన మాస్టర్లందరూ సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రతి బుధ, గురువారాలండి అది మనకి పెళ్లి నేర్పించొచ్చేది? మేడం ప్రతి బుధ, గురువారాలు ఉంటుందా? ప్రతిరోజు ఉంటుందా మనకి? బుధవారం వచ్చి తిరుమలలో మేడం, హ్మ్. మంగళవారం శుక్రవారం వచ్చి తిరుపతిలో విష్ణు నివాసంలో ఉంటుంది. ఆ తిరుపతిలో కూడా మన మాస్టర్స్ వెళ్ళి చెప్తూ ఉంటారు. కుదిరినప్పుడు మేము వెళ్తూ ఉంటాము. బుధవారం అయితే తిరుమలలో. ఆ రోజు మాత్రం సుమారుగా 2000 నుంచి 3000 మధ్యలో వస్తారు. వాళ్ళు కూడా ఎంతో అనుభవాలు మేడం. వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే రిపీటెడ్ గా 3 నెలలకు మళ్ళీ అవకాశం వస్తుంది సేవ చేయడానికి. మేడం మేము ధ్యానం చేస్తున్నాం అనేసి కొద్దిమంది అయితే నంబర్లు తీసుకెళ్లి కాల్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఒక భార్య ముందొచ్చారు సేవకి. ఇట్లా మనం చెప్తూ ఉంటాం కదా, గుడికాడ ప్రతిసారి ధ్యానము చేద్దాములో అన్నలాగా ఆ పాటలో ఒక సెంటెన్స్ ఏమంటే, ఎక్కడైనా ధ్యానం అంట, ఎప్పుడైనా ధ్యానం అంట, పొలం కాడ ధ్యానం అంట, అట్లా చెప్పున్నారు. కాబట్టి మేము చెప్తా ఉంటాం. ఆ పాటనైతే ఎంత విన్నానో, ఎన్ని సార్లు విన్నానో, విన్నా కూడా ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది, వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది. అలా ఆ పాటలో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ ని మీరు బడికాడ గుడికాడ పొలం గట్టు పైన ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు, ప్రయాణంలో ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పడంతో ఉదయము సాయంత్రము తప్పనిసరిగా ధ్యానం చేయండి అని శ్రీవారి సేవకులకు చెప్తూ ఉంటాము. ఆ చెప్పడంలో భాగంగా వాళ్ళు అర్లీ మార్నింగ్ లేసి ధ్యానం చేసేవాళ్ళంట. ఒక ఆమె అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు మేము లాస్ట్ పిఎంసి గురించి కూడా చెప్తా ఉంటాము. మీకు ఏదన్నా ధ్యానం గురించి అనుమానాలు ఉన్నా పిఎంసి ఛానల్ చూడండి. మాకు తెలియకుండానే మేడం పిఎంసి గురించి చాలా ప్రమోషన్స్ ఇచ్చేసాం అనమాట. ప్రమోట్ చేస్తూ వచ్చాము పిఎంసి చూడండి అనేసి. అలా ఆమె పిఎంసి ఛానల్ చూస్తూ ధ్యానం చేసేవాళ్ళు. 4:00 అంతా లేసి కూర్చునే వాళ్ళంట. వాళ్ళ హస్బెండ్ నెక్స్ట్ మళ్ళీ శ్రీవారి సేవకు వచ్చారు. ఆయన చెప్పారు, మా భార్య ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ధ్యానం పొద్దున్న లేసి కూర్చుంటుంది, తన ఆరోగ్యంగా కూడా ఎంతో బాగుంది అని చెప్పడంతో నిజంగా పత్రి సార్ చెప్పారు కదా, ఇందాక కూడా చెప్పాను నేను, ఒక్క విత్తనం అనేది నాటితే దాని యొక్క ఫలితము మళ్ళీ మళ్ళీ ఆ విత్తనాలు అనేది పడుతూ పడుతూ నేలపైన వనంలాగా ఎలా తయారవుతుందో, ఒక కుటుంబంలో ఒక ధ్యాన విత్తనం అనేది నాటితే ఆ కుటుంబంతో పాటు ఆ చుట్టుపక్కల ఆ సమాజము బాగుపడి మనం చెప్పుకున్నట్టు ప్రపంచ శాంతి అనేది చాలా సులభంగా లభిస్తుంది మేడం. అంటే అన్నం మొత్తం చూడవసరం లేదు, ఒక మెతుకుని చూస్తే చాలు అన్నట్లు ఇంట్లో ఒకరు కనుక వచ్చారంటే ఇంకా కుటుంబం మొత్తానికి అటు అందులో అత్తగారి మహిళ వైపు ధ్యానిగా ఉండాలి. జెంట్స్ ధ్యాని కన్నా అయితే మహిళ జాని. ధ్యానం. చెప్పండి. పురుషుల కన్నా మహిళ ధ్యానమైనప్పుడు తన కుటుంబాన్ని కూడా ఎంతో ప్రశాంతంగా అదే నిలకడగా లాగగలుగుతుంది మేడం. అంటే జెంట్స్ అనే వాళ్ళు బయట వాళ్ళ వర్క్ పైన వెళ్ళిపోయిన కుటుంబంలో ఎక్కువ పాత్ర పోషించేది మహిళే కాదా. పిల్లలతో కావచ్చు, అత్తమామలతో, మిగతా కుటుంబ సభ్యులతో నిరంతరము తను వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఆనందంగా. అంటే ధ్యాన శక్తి ఎంతో అవసరము. ఆ శక్తి మనలో నిరంతరము ప్రసరించినప్పుడే మనము కూడా ఒక పాజిటివ్ గా ఆలోచిస్తాము. వాళ్ళ దృష్టిలో నుంచి మన ఆలోచన విధానం కూడా ఉంటుంది. ఎంతసేపు మన దృష్టిలోనే కాకుండా ఎదుటి వారి దృష్టి నుంచి కూడా మనము ఆలోచించే విధానం ఎప్పుడు అలవడుతుందంటే ఆ ధ్యానంలో ఆ సాధనను బట్టి ఉంటుంది. ఎదుటి వాళ్ళని కరుణ ప్రేమతో చూసుకోవడము, అవంతా ధ్యానంలో ఆ ధ్యాన తీవ్రతను బట్టే మనకు వస్తుంది మేడం. మహిళ ధ్యాని అయితే అటు అత్తగారి కుటుంబం, ఇటు అమ్మగారి కుటుంబం ధ్యాన కుటుంబాలు అవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మేడం. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. వసుమతి అమ్మ మాట్లాడండి. చాలా హ్యాపీ రా, ప్రచారం చేసుకొచ్చారు. ఊటికి చేరాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ప్రచారము అనేది మనల్ని మనం ఎంతో సాటిస్ఫై చేసుకుంటే గాని కుదిరేది కాదు. చాలా అద్భుతంగా జరిగింది. అందిన చోటల్లా చెప్పగలిగాను. ఒక 5 స్టేట్ల వరకు చెప్పాను. 2 స్టేట్లు ఫస్ట్ లాస్ట్ అందల
విచిత్రం అది మాత్రం. మధ్యలో 5 స్టేట్లు అందింది. ఫస్ట్ స్టేటు లాస్ట్ స్టేటు అందలా నాకు. చాలా హ్యాపీగా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ రావాలి అనేది కోరుకున్నారు. చెప్పాను నేను, అవకాశం మీరిస్తే నేను వస్తాను అని చెప్పాను. అది అంత అద్భుతంగా జరిగింది. హ్యాపీగా వెళ్ళాను, హ్యాపీగా వచ్చాను. థ్యాంక్ యూ. తిరుపతిలో ధ్యాన మహాయాగం అప్పుడు యుఎస్ లో ఉన్నారు మేడం, కానీ Okay. దృష్టి అంతా ఇక్కడే ఉంది. ఆ, అక్కడ ఇంకా ఎక్కువ మంది స్ప్రెడ్ చేశారన్నమాట. అంతే కదా మేడం, ఎక్కడున్నా మన పని అందరికీ తెలియజేయడమే కదా ధ్యానం యొక్క ప్రాముఖ్యతని. అవును. ఎంత ప్రేమను అందుకున్నానంటే చెప్పలేను అక్కడ. ఓకే. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ప్రేమ కురిపించారు. ఉమ్. అది అది నా అదృష్టంగా భావిస్తాను. గురువు గారు ఇచ్చిన మీరు అవకాశం అది నాకు. ప్రేమతో ఉండబట్టి ఎదుటి వాళ్ళ ప్రేమను మీరు స్వీకరించగలిగారు మేడం. అది వస్తున్నాను మేడం 1వ తారీఖు తిరుపతికి. మా సిస్టర్ వాళ్ళు వెల్కమ్ అక్కడే మేడం. ఉంటారు. ఓ 50 సంవత్సరాల రండి నుంచి మేడం. అక్కడే ఉన్నారు. ఓకే. తిరుపతిలో దాదాపు ఎన్నో ప్రోగ్రాములకు అటెండ్ అయ్యా నేను. ఓహో. చాలా ప్రోగ్రామ్స్ కి. మేడం వాళ్ళ పెళ్లి రోజు చేశారు ఒకసారి, అవును దానికి అవును మేడం. అటెండ్ అయ్యాను 3 days. ఆ, కొండపైన షష్టిపూర్తి 7 రోజుల ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను. ప్రతి దానిలో అవకాశం ఉన్నంత వరకు తిరుపతి ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతూనే ఉంటా. మంచిది మేడం, రండి. నెక్స్ట్ తప్పకుండా ఇయర్ మళ్ళీ ప్రపంచ శాంతి కోసం ధ్యాన యజ్ఞం ఉంది కదా, ఆ టయానికి మళ్ళీ కలుద్దాం అయితే. నేను తప్పకుండా ఉంటా. ఈసారి అంటే ఓకే. అమెరికాలో ఉన్నా కానీ నా దృష్టి మొత్తం తిరుపతి మీదే ఉంది. ఓ కలిశారు మొన్న సంగీత్ బాబు గారు ఛానల్లో. ఓకే. రాగానే ఛానల్కి వెళ్ళాను 19వ తారీఖు. కలిశారు అందరూ. వెరీ గుడ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ జ్ఞానాన్ని చక్కగా షేర్ చేసుకున్నారు. మాస్టర్స్ మరి థ్యాంక్ యూ చూస్తున్నారు మేడం. కదండి, మన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు విశేషంగా తెలుసుకుంటున్నాం. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే మా సుజాతమ్మ గారు. నమస్తే సార్, నమస్తే. మనం చాలా ఇలా రోజులు కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత కలిసారమ్మా. మీ పుస్తక జ్ఞానము చాలా అమోఘం సార్. అవును, చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే మీలాగే మన మేము కూడా తయారైపోవాలి. అయిపోతారమ్మా, అందరూ అయిపోతారు. ఎందుకంటే ఎలక ప్రాణ సంకటం పెళ్లికి కోలాహలం అని సామెత మా ఊర్లో ఉందన్నమాట. ఎవరి పని అదే చెయ్యాలన్నమాట. ఎందుకంటే మీరు తెర వెనక ఉండి ఎంతో సహాయం చేస్తున్నారమ్మా. తెర ముందున కనిపిస్తారు మా సంగీత బాబు గారు అల్లుళ్ళు, కానీ తెర వెనక ఉన్న మీలాంటి తల్లులు, మా నందా గారు వెనక జయలక్ష్మి గారు, మా వంశీ గారు వెనక తల్లి, మా జీకే గారు వెనకాల ఫ్యామిలీ, ఇలాగా ప్రతి ఒక్కరు వెనకతలు ఉంటారు. ఇప్పుడు మా తల్లి ఇక్కడ అనితమ్మ ఇక్కడ ఉందంటే మా మదర్ వాళ్ళకి కూడా ఎంతో సహాయం. వాళ్ళ కుటుంబ బిల్డింగ్ సభ్యుల ప్రోత్సాహం. నేను ఈ పిరమిడ్ సొసైటీలో 20 సంవత్సరాల బట్టి పత్రికని చూశాను. అమ్మ ఎంతో సహాయం చేశారు. ఇవాళ వాళ్ళ పిల్లలు ఆ రోజుల్లో ఒక్కొక్కరు అనుభవాలు వినాలి మనం. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేయబట్టి ఇప్పుడు నేను కూడా ప్రచారం చేసినట్టు మా మిస్సెస్ మా పాప ఏ రోజు వాళ్ళు మాకేం చెప్పలేదు పనులు. ఎందుకంటే కనిపించే దాని వెనక కనబడేది ఉంటదట. ఎందుకంటే పెట్రోల్ కనబడదు కానీ మనం నడిపిస్తుంది బండి. సెల్ కనబడదు, ఛార్జర్ ఇంకా నడిపిస్తుంది. బిల్డింగ్ కనబడుతుంది కానీ పునాదులు కనబడవు. అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విస్తారమైన సేవలు అందిస్తున్న వాళ్ళ వెనక కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి. ఎందుకంటే నేను చాలా ఏరియాలు చూశాను. ఆ ఏరియాల్లో వారు బాగా సేవ చేశారంటే వెనక మా వైజాగ్ లో జగదీశ్వరి మేడం గారు ఉండేవారు, వెనక రెడ్డి గారు ఉండేవారు ఎంతో ప్రశాంతంగా. మా రెడ్డి నాయుడు గారు ఉండేవారు, వెనకాతల అమ్మగారు ఉండేవారు. మా అప్పాజీ గారు ఉండేవారు, వెనకాతల మాత యేసురామ్మ గారు ఉండేవారు. ఇలా ప్రతి పట్టణానికి వెళ్ళామంటే వాళ్ళు కనిపించే వాళ్ళ వెనక కుటుంబంగా వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతో వర్క్ జరిగిందాం. అంటే మామూలులో జరగలేదని కాదు, చాలా ఎక్కువ. ఇప్పుడు నరేంద్ర గారు
హైదరాబాద్ ఉంటారు. వాళ్ళ మిసెస్ గారు కనబడరు. కానీ ఎంతో వర్క్ చేశారు ప్రపంచం తిప్పి. ఇప్పుడు మొన్నే పరమేశ్వర రెడ్డి గారు వచ్చారు. వారు వాళ్ళ మిసెస్ గారు కనబడరు. కానీ పరమేశ్వర రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు సేవ చేయడానికి ఎంత సహాయం చేశారు. ఇలా లిస్ట్ చెప్పుకోవాలంటే ఒక చాంతాడంత వస్తదన్నమాట. అందులో ముఖ్యంగా సుజాత తల్లికి చాలా సంతోషం. తప్పనిసరిగా మీరు మీ నోటంట అన్నారు కాబట్టి పుస్తకాలు చదవాలని నా పని అదేనమ్మా. ఎందుకంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం సార్ 3 చెప్పారు. ఆ మూడో దాన్ని మాత్రం నాకు ఎందుకంటే అందరూ చేసే పనులు చేయకురా అన్నారు. మరి ఈ మధ్య మన పూర్ణాత్మ శ్రీధర్ గారు వచ్చారు వైజాగ్. వారు కూడా పుస్తకాల కోసం చెప్పారు. బాలకృష్ణ గారు వచ్చారు. వారు పుస్తకాల కోసం చెప్పారు. షార్ట్ కట్ ఎన్లైట్మెంట్ బుక్స్ అట. తులసీదళంలో ఏం చెప్తారంటే ధ్యానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం కూడా అంతకన్నా ముఖ్యము. సజ్జన సాంగత్యం ఇంకా ముఖ్యం. సంతోషం అమ్మ. వసుమతి గారు కూడా చాలా రోజులు కనబడ్డారు అమెరికా నుంచి. సంతోషం. థ్యాంక్ యూ సార్. పిఎంసి డిజిటల్ ద్వారా మరి ప్రపంచ శాంతి కోసం జరిగే యజ్ఞం చాలా అద్భుతంగా జరిగింది. చూసాం. ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి మన ఈ ప్రతి కార్యక్రమాలు మరి డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుపుకోబోతున్నాము. ఆ ధ్యాన మహాయాగానికి మన వంతు తన్ మన్ ధన్ ఎవరు ఏ రూపంలో సహాయం చేయగలిగితే ఆ రూపంలో మన బాధ్యతగా సహాయం చేద్దాము. మరి మన పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ ఆశయ సాధనలో భాగమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్ లో భాగంగా ఎవరు స్వాధ్యాయ జగత్ ఎవరు ఎంత ఫలితాలు పొందాలనుకుంటారో అది మనం చేద్దాం. మనకి ఏదైనా రావాలి అంటే ముందు మనం ఇవ్వటం ప్రారంభించాలి. ఇది నా మాట కాదండి, పెద్దల మాట. మరి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. అందరికీ ఆ జ్ఞానాన్ని అందివ్వటానికి మన వంతు మనం ఇది కూడా ఒక విశేషమైనటువంటి ధ్యాన ప్రచారం. 11 గంటలకి టార్కం సెరడారియన్ గారి స్వేచ్ఛేచ్ఛ అన్న పుస్తకం గురించి మన బ్రహ్మ విద్వరిష్ట ఉయ్యూరు స్వర్ణలత మేడం గారు విశేషంగా వారి సమాచారం అందిస్తున్నారు. మరి ఆ కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. Thank ప్రతి you so ఒక్కరు much, ma'am. పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలి. మీకు తోచిన సహాయ సహకారాలు అందించాలి.